ఇప్పుడు మనం క్రీస్తు ప్రభు ఎలా పాస్కా బలి పశువుగా మారారో ధ్యానిద్దాం. ఇజ్రాయేలు ప్రజలు ఫరో బానిసత్వములో 430 సంవత్సరముల పాటు ఐగుప్తులో బానిసలుగా మ్రగ్గిరి. అప్పుడు వారు పెట్టిన అంగలార్పును దేవుడైన యావే విని వారిని విడిపించుటకై ప్రవక్త అయిన మోషేకు మండుచున్న పొదలో దర్శనమిచ్చి, నేను మీ తండ్రి దేవుడను, అబ్రహాము దేవుడను, ఈసాకు దేవుడను, యాకోబు దేవుడను అని పలికి, నీవు నా ప్రజలను వారి బానిసత్వము నుండి విడిపింపవలయను. నీవిక వెళ్ళుము, మాటలాడుటకు నేను నీకు సాయము చేయుదును. నీవు ఏమి చెప్పవలయనో బోధింతును. ఈ కర్రను చేతపట్టుకొనుము. దీనితో నీవు అద్భుత సంజ్ఞలను ఫరో ఎదుట చేసి నా ప్రజలను బానిసత్వము నుండి విడిపింపుము అని కోరినారు. ఫరో యుద్ధ మోషే మనవి చేసినప్పటికీ అతని మొరను ఆలకించని ఫరో వారిని ఎంత మాత్రము ఐగుప్తు నుండి బానిసలుగా విడిపించుటకు బయటకు పంపుటకు ఇష్టపడలేదు. తన బానిసత్వం నుండి విడిపించుటకు వచ్చిన మోషే మాటను అలక్ష్యపరచటం వల్ల దేవుడైన యెహోవా వారి కొరకై అనేక అద్భుత కార్యములను, ఆశ్చర్య కార్యములను మోషే ద్వారా ఫరోకు ఎరిగించెను. మోషే చేసిన మొదటి 3 అద్భుతములు నైలు నది రక్తముగా మారుట, కప్పలు రాజ్యమంతటా వ్యాపించుట, పేలు దుమ్ము వలె ఐగుప్తు దేశమంతటా వ్యాపించుట జరిగెను. మోషే చేసిన 4, 5, 6 ఆశ్చర్యకార్యములు ఏవనగా, ఈగల గుంపులు రాజ్యమందంతటా వ్యాపించుట, పశువులు తెగులుతో చనిపోవుట, పుండ్లతో జంతువులనక మనుషులనక బాధింపబడుట. 7, 8, 9 ఆశ్చర్యకార్యములు ఏవనగా, వడగండ్లు ఉరుములతో కూడిన వానచే ప్రజలు బాధింపబడుట, మిడతల దండుచే మనుషులనక జంతువులనక బాధింపబడుట, చీకటి రాజ్యమంతటా అలుముకొనుట. ఇన్ని అరిష్టములు వాటిల్లినను ఫరో తన హృదయమును అంతకంతకు కఠినము చేసుకొని ఇశ్రాయేలీయులు తమ దేవునికి బలి అర్పించుటకు అరణ్యమునకు పోనీయక అడ్డుపడెను. అప్పుడు దేవుడు సంహార దూతకు ఆనతినీయగా ఫరో రాజసౌధం మొదలుకొని ఐగుప్తు దేశంలోని ప్రతి కుటుంబములోని ప్రథమ సంతానము కత్తివాతకు బలి అయ్యాను. అంతటా మోషే ఇశ్రాయేలీయుల పెద్దలనెల్లా రప్పించి వారితో, వెళ్ళి మీ కుటుంబములను బట్టి మందల నుండి జంతువులను ఎన్నుకొనుము. పాస్కా బలిగా వానిని చంపుడు. చిలకరించు కుంచెను తీసుకొని పాత్రములోనున్న జంతు రక్తమున ముంచుడు. ఆ నెత్తురు కుంచెను వాకిటి నిలువు కమ్మీల మీద, అడ్డు కమ్మీల మీద నిలుపుడు. ప్రొద్దు పొడుచుదాకా మీలో ఎవ్వడు గడప దాటి బయటికి పోరాదు. ఐగుప్తు దేశమును నాశనము చేయుటకై ప్రభు అంతటా తిరుగాడును. నిలువు కమ్మీల మీద, అడ్డు కమ్మీ మీద నెత్తురు పూతలను చూచి వాకిలి దాటిపోవును. ఆయన వినాశకారియగు తన దూత వలన మీకు ఏ హానియు కలుగనీయడు అని పలికెను. మొదటి నెల 14వ నాటి మునిమాపున పాస్కా పండుగ ప్రారంభమగును. ఈ నెలలో 14వ రోజు దాకా ఆ జంతువుని మీ వద్ద ఉండనిండు. అప్పుడు ఇశ్రాయేలీయుల సమాజం వారందరూ ప్రొద్దుకూకిన తరువాత దానిని వధింపవలెను. చంపిన నాటి రాత్రి దాని మాంసమును నిప్పులో కాల్చి తినవలెను. పొంగని రొట్టెలతో, చేదు మొక్క కూరలతో ఆ మాంసమును తినవలెను. మాంసమును ఈ క్రింది విధముగా తినవలెను. తినినప్పుడు మీ నడుమునకు దట్టి ఉండవలెను, కాళ్లకు చెప్పులు ఉండవలెను, చేతిలో కర్ర ఉండవలెను. మాంసమును గబగబా తినవలెను. ఇది యావే పేర జరుగు పాస్కా బలి. మీ బిడ్డలు ఈ ఆచారం ఏమి అని మిమ్ము అడిగినప్పుడు మీరు వారితో, ఇది ప్రభు పేరట జరుగు పాస్కా బలి. ఆయన ఐగుప్తు దేశములోని ఇశ్రాయేలీయుల ఇండ్ల మీదుగా దాటిపోయెను. ఐగుప్తు దేశమునెల్లా నాశనము చేసెను, కానీ మన ఇశ్రాయేలీయుల ఇండ్లను వదిలివేసెను అని చెప్పుడు అనెను. ఆ మాటలు విని ఇశ్రాయేలీయులు తలలు వంచి దేవునికి నమస్కరించిరి. నేను నా శిష్యులతో కూడా పాస్కా భోజనమును చెయ్యు. అతిథిశాల ఎక్కడ ఉన్నది అని బోధకుడు నిన్ను అడుగుచున్నాడు అని ఆ ఇంటి యజమానితో చెప్పుడు. వారు వెళ్ళి యేసు చెప్పిన ప్రకారమే కనుగొని పాస్కా భోజనమును సిద్ధము చేసిరి. వారు భుజించుచుండగా యేసు రొట్టెను అందుకొని ఆశీర్వదించి త్రుంచి తన శిష్యులకు ఇచ్చుచు, దీనిని మీరు తీసుకొని భుజింపుడు, ఇది నా శరీరము అనెను. తరువాత ఆయన పాత్రమును అందుకొని కృతజ్ఞతాస్తోత్రములు చెల్లించి వారికి అందించెను. దాని నుండి వారు అందరూ త్రాగిరి. యేసు వారితో, ఇది అనేకుల కొరకు చిందింపబడనున్న నిబంధన యొక్క నా రక్తము.
ఇది మొదలు దైవరాజ్యములో ద్రాక్షరసమును నూతనముగా పానము చేయి దినము వరకు దీనిని ఇక త్రాగనని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను అనెను. నాటి గొర్రెపిల్ల రక్తం ఇజ్రాయేలు ప్రజల ద్వారబంధములకు పూయబడి వారిని సంహార దూత నుండి కాపాడినట్లు నేటి క్రీస్తు రక్తము మనలను ప్రతి పాపము నుంచి కడిగి శుద్ధిపరచి తండ్రికి ప్రియులను చేయుచున్నది. నాటి పాస్కా బలిపశువు శరీరం ఇజ్రాయేలు ప్రజలను ఎలా సంతుష్టులను చేసినదో నేటి క్రీస్తు శరీరము మనలను సంతుష్టులను చేయుటకు, బలపరచుటకు, తండ్రికి ప్రియులను చేయుటకు, ఐకమత్యము కలిగి జీవించుటకు ఉపకరించుచున్నది.